హలో మై రెట్రో పీపుల్, వెల్కమ్ టు ది ఛానల్ డాడీస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ చెప్పాలంటే వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట అందరికి. ఇంకా చాలా మంది ఈరోజు చాలా మంది వినాయకులు తెచ్చి విగ్రహాలు తెచ్చి చాలా అంబరంగా సంబరంగా వైభవంగా చాలా పండుగ చాలా బాగా జరుపుకుంటున్నాను అనుకుంటున్నాను. ఓకే, వన్స్ మోర్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నమాట. ఓకే, ఈరోజు వీడియో అనేది మీకు అనేది తెలుసు అనమాట. ఎందుకంటే తమిళలో చూసేసారు కదా, సేమ్ ఇంకా వీడియోలో అయితే అలాంటి కంటెంట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకా మనం అయితే వీడియోలోకి పోదాం. ఇంట్రోవర్ట్ యొక్క స్టోరీ ఎక్స్ట్రోవర్ట్ గర్ల్తో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇంట్రోవర్ట్ యొక్క చాలా మంది రిలేటెడ్గా ఉంటారు, చాలా మందికి తెలియదు కాబట్టి చెబుతున్నాను. కొంతమంది తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రోవర్ట్లు ఉంటే ఈ వీడియోలో ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ అయినా నచ్చితే లైక్ చేయండి గాయస్. ఇంట్రోవర్ట్ యొక్క లవ్ స్టోరీలో మెయిన్గా మొత్తం త్రీ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. నెంబర్ 1, వాడు అమ్మాయితో ఇంటరాక్ట్ కావాలంటే ఫస్ట్ బాగా తెలిసిన వాళ్ళు అయిందాలా, బాగా క్లోజ్ పర్సన్ అయిందాలా. నెంబర్ 2, ఎవరైనా వెళ్ళి అతని ఇంట్రోవర్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి, అదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అదర్ థింగ్ ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి ఉన్నప్పుడు వీడు కొంచెం ట్రై చేస్తాడు కదా, అప్పుడైనా కొంచెం మాటలన్నీ ట్రై చేస్తాడు. ఇది అన్నమాట. ఇంకా కొన్ని చెప్పాలంటే ఫ్రెండ్స్ కూడా కాస్త వీడిని చెప్తుంటారు మాట్లాడరా అని అలాంటివి చెప్తుంటారు, కానీ వీని వల్ల కాదు. అదనమాట ఇంట్రోవర్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు ఇంట్రోవర్ట్ యొక్క అమ్మాయితో ఎలా మాట్లాడతాడు, అలాగే ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒక్కసారి కానీ వాళ్ళ లవ్ స్టోరీ అనేది ఒక్కసారి ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంది, ఇద్దరు బాగా మంచి అండర్స్టాండింగ్తో లాయల్గా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఉన్నంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎవరికి ఉండదు. ఎందుకంటే అంత బాగుంటుంది వాళ్ళకి, చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగైతే ఒక మామూలు నెగిటివ్ ఏంటంటే వీడి ఇంట్రోవర్ట్నెస్, అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్నెస్ అనమాట. అదనమాట. ఎందుకంటే వీడికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నదన్నమాట, ఏదో ఎప్పుడు లోన్లీగా ఉండాలి, ఎక్కువ మాట్లాడు, అది కాక ఇంకా ఎవరితో పెద్దగా అలవాటు కాబట్టి ఇది అనమాట వీడి యొక్క నెగిటివ్. ఇప్పుడు వాళ్ళిద్దరు కానీ ఇప్పుడు వీడు ఆ అమ్మాయిని లవ్ చేసేటప్పుడు చాలా ఫేస్ చేశారు కదా, చాలా. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వాడు ఉంటాడు కదా, వేరే వాడు లైన్ వేస్తుంటాడు. వీడు పొరపాటున ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నాను వాడికి తెలిసింది అనుకో, వాడేం చేస్తాడు, వాడు పెద్ద బాగా పక్కా మాసంగా రౌడీలు వాళ్ళంతా ఉన్నారనుకో, పాపం వీడేం చేయగలడు, వీడు ఒంటరిగా ఉంటే పెద్దగా ఎక్కువ మాట్లాడు. వీని దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే వీడిని బెదిరిస్తారు కదా, వీడిని కొట్టడం కానీ లేదంటే సంథింగ్ బెదిరించడం కానీ ఇలాంటివి చేస్తాడు కదా. దానివల్ల వాడు కొన్నిసార్లు భయపడతాడు. అదనమాట ఇంట్రోవర్ట్నెస్లో ఉండే ఇంకో థింగ్. బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇంట్రోవర్ట్ వల్ల కొంతమందికి నచ్చుతారు అనమాట. వాళ్ళ యొక్క మిస్టీరియస్ ఉంటారు, ఎక్కువ మాట్లాడుకున్నా కూడా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎవడు ఎక్కువ మాట్లాడు అని అనుకుని వీడి గురించి తెలుసుకుని ట్రై చేస్తారు గాయస్. ఇంకా చెప్పాలంటే వీడి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఒక అమ్మాయి ఉందనుకోండి, ఒక లవ్వరే ఉంది అనుకోండి, జస్ట్ ఒక ఇంట్రోవర్ట్గా అమ్మాయి ఉంది ఇలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ట్రోవర్ట్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ ఉంటే తిరగడం, అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, పార్క్ వెళ్ళడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటాడు. వీనికి అవన్నీ కుదరవు కదా, వీనికి భయం అనమాట. ఇవన్నీ కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించి ఇది అని, ఇది మంచి ఇది చెడు అని కొంచెం ఆలోచించుకొని ఏది రైట్ రాంగ్ అని కొంచెం చూసుకొని మరి పోతుంటాడు. అందుకని వీడు కాస్త వాడికి అంటే నెగిటివ్ థింగ్స్ కాస్త దూరంగా ఉంటుంటాడు. ఇంట్లో మెయిన్గా ఒక నెగిటివ్ ఏంటంటే వీడి యొక్క ఇంట్రోవర్ట్నెస్ మాటం కాదు, అది మెయిన్. అంతేగాని లేకపోతే వీడు చాలా యూనిక్ అనమాట ఇంట్రోవర్ట్ అనేటట్టు. ఎందుకంటే ఇంట్రోవర్ట్ అనేది ఒక యూనిక్ థింగ్. ఎందుకంటే వాడు ఇంట్రోవర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ మొహమాటం పడకుండా ఎవడేం పట్టించుకోకుండా అవన్నీ కంచెం తడ్డాయి, ఒక కంచెని తెగొట్టుకుని వీడు ఒక్కసారిగా బయటకు వచ్చేసిందంటే వానికి ఉండే స్వేచ్ఛ ఇవ్వకుండా కదా. ఎందుకంటే వాడు ప్రతిదీ ఆలోచిస్తుంటాడు, ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా మంచిగా చూస్తుంటాడు. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు ఉంటాయి వానికి బాగా తెలిసినటివి, అవి బాగా రీసెర్చ్ చేసి మరీ తెలుసుకుంటాడు, చాలా బాగా తెలుసుకుంటాడు. అది డెప్త్లో తెలుసుకొని ట్రై చేస్తాడు, అది తెలుసుకుంటాడు. అన్నీ తెలియకపోవచ్చు కదా దీనికి, బయట ఉండే వాళ్ళ అవన్నీ పెద్ద తెలియకపోవచ్చు, కానీ వీళ్ళ దగ్గర ఉండే కొన్ని మంచి పాజిటివ్ థింగ్స్ అనేటివి ఎవరి దగ్గర పెద్దగా ఉండవు అనమాట. ఎక్స్ట్రోవర్ట్ దగ్గర కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట.
గాయస్ ఒక ఇంట్రోవర్ట్కి వచ్చేసి ఏంటంటే ఒక గుంపు కానీ ఎక్కువ అమ్మాయిలు కానీ అలా ఉంటే చాలా భయపడిపోతుంటాడు గాయస్. ఎందుకంటే అది ఏమో తెలియదు, చిన్నప్పటి నుంచే అది ఉంటుంది అనమాట. అమ్మాయిలతో చిన్నప్పుడు తెలియనప్పుడు మాట్లాడకపోయినా కూడా వాడికి కాస్త భయం అనేది ఉంటుంది అన్నమాట లోపల. ఇంట్రోవర్ట్ అనేటోడు చాలా కొంచెం లోన్లీగా ఒక్కడిగా ఒంటరిగా ఉండాలని ఫీల్ అవుతుంటాడు. కాస్త షై అనేది అలాంటిది ఉంటుంది కాబట్టి వాడు అందుకని వాడు చాలా ఎవరితో వచ్చినా కూడా చాలా షైగా ఫీల్ అయ్యి పెద్దగా మాట్లాడు, చాలా దూరంగా ఉండి భయపడతాడు ఎవరైనా అమ్మాయిలు వస్తే. ఇదన్నమాట కారణం. మనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాడు ఉంటేనే అమ్మాయి వచ్చి లైక్ చేస్తారని మనకు తెలియదు గాయస్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు గాయస్, అంటే అమ్మాయికి నచ్చినట్టే ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు గాయస్, కానీ తర్వాత మీ యొక్క పర్సనాలిటీ అనేది దెబ్బతింటాడు గాయస్. మీ యొక్క పర్సనాలిటీ అనేది ఒక్కసారిగా వాని ఒక ఒరిజినాలిటీ రియాలిటీని తెలుసుకొని ఒక్కసారి వాడేంటో వాడు తెలుసుకున్నాక ఆ తర్వాత కానీ వాడి లైఫ్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది గాయస్. ఎందుకంటే నేను అదే అనమాట. ఎందుకంటే నాకు తెలియదు గాయస్, ఫస్ట్ అవన్నీ మనకు తెలియదు. అందుకే స్లోగా నేను నాకు తెలియక నేర్చుకొని స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి వీడియోస్ అనేవి చేయగలుగుతున్నాను. నాకు చాలా భయం గాయస్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక బాయ్స్ హాస్టల్లోనే పెరిగాను అనమాట. ఇక్కడ బ్రహ్మంగారి మఠ. ఎవరైనా బ్రహ్మంగారి మఠం వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. ఓకే, ఇదన్నమాట. ఇప్పటికైతే వీడియో అయితే చూసారు కదా గైస్, ఇలా ఉంటుంది అనమాట. ఒక ఇంట్రోవర్ట్ ఒక అమ్మాయితో మాట్లాడడం అంటే ఈ రకంగా ఉంటుంది అనమాట బేసికల్. సో ఇది గైస్, ఇంకా వీడియో అయితే చూసారు కదా, ఇది అనమాట. ఇంకా ముందు కొత్త వీడియో అయితే రాబోతున్నాను. ఇంకా కొత్త వీడియోస్ అంటే ముందు రాబోతున్నాయి. ఇంట్రోవర్ట్ గురించి కూడా చాలా మంచి వీడియోస్ అంటే రాబోతున్నాయి. ఇంట్రోవర్ట్ గురించే కాదు, అందరూ ఒకటే అనమాట. జస్ట్ చెప్తున్నాను నాలెడ్జ్ కోసం. ఓకే, అందరికీ ఇంకా బాయ్.